మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుడు మన ఊహలకు, అంచనాలకు అందని దేవుడు. చాలా అసాధారణమైన రీతులలో ఆయన మన పట్ల కార్యాలు చెయ్యదగిన దేవుడు. ఇందులో మనం ఎదురు చూడాల్సింది, పొందాల్సింది విశ్వాసం మాత్రమే. విశ్వాసము ద్వారా ఎన్ని కార్యాలైనా ప్రభువు నుండి మనం పొందుకోవచ్చు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజల మధ్య ఏ వ్యక్తిని కదిలించి తట్టి పిలిచినా ఒకే సమస్య, డబ్బు సమస్య, ఆర్థికమైన ఒత్తిడి. అనేకుల జీవితాల్లో భయము, ఆందోళన, కలవరం. ఎందుకు అనంటే చూడండి, వాళ్ళని మనం అడిగినప్పుడు డబ్బు సమస్య గురించి, ఈ అవసరత ఎప్పుడు తీరుతుందో, ఎలా తీరుతుందో ఏమో, బిడ్డ ఎదుగుతోంది, బిడ్డ వివాహము ఎలా చేయాలో ఏమో. ఇంకా బిజినెస్కి సంబంధించిన వారైతే ఈ బిజినెస్ అందనంత లాభాలను ఇవ్వలేదు కనుక నేను పెట్టుబడి కొరకు తెచ్చినటువంటి అప్పుల సంగతి ఏంటో అంటూ ప్రతి ఒక్కరూ తమ తమ సమస్యలను బట్టి, అక్కరలను బట్టి కృంగిపోతున్నారు, దినదినము కుమిలిపోతూ ఉన్నారు. అయితే దీనంతటిని కలిపి దేవుని వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని దేవుడు మనకు ఈరోజు వాగ్దానముగా దయచేస్తూ ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఏంటి ఈరోజు సమస్య? ప్రజలను, మనుషులను బాధించి కృంగదీసే, దెబ్బతీసే, అనారోగ్య పాలు చేసే, సంతోషాలను కొల్లగొట్టే సమస్య ఏంటి అనంటే అవసరతలను గూర్చిన కలవరం. అవసరతలను గూర్చిన కలవరం. ఇది తీరుతుందో లేదో, ఇది ఎప్పుడవుతుందో ఏమో అని ప్రతి దాని గురించి మనిషి టెన్షన్ అవుతున్నాడు, తొందర అవుతున్నాడు, ఒత్తిడి పడిపోతున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. క్రీస్తు నందున్న దేవుని బిడ్డ, మన దేవుడు ఎవరో మొదట తెలుసుకోవాలి. ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. సాదాసీదా ఐశ్వర్యవంతుడు కాదు, కానీ గొప్ప ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకంటే ఈ సంపూర్ణ లోకము, ఇందలి సంపదలు, సమస్త వైభవము, సమస్త ఘనత, సంపద ఆయనవి. కనుక ఆయన ప్రపంచములోకెల్లా గొప్ప కోటీశ్వరుడు, గొప్ప ధనవంతుడు, గొప్ప ఐశ్వర్యము కలిగిన దేవుడు. అన్నీ ఆయన సొంతం. ప్రతి దేశము, ప్రపంచ నలుమూలల ఆయనకు సొంతం. సాధారణంగా మనం గమనిస్తే మన మధ్య ఎవరైనా ధనము కలిగిన గొప్ప కోటీశ్వరులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు మన మధ్య ఉంటే మనం అంటాం, వారికి ఎక్కడ చూసినా ఇల్లులే ఉన్నాయి, వారికి ఎటు చూసిన స్థలాలు, పొలాలు, భూములు, ఓడలు, విమానాలు, వారికి కొరత ఏముంది, అన్నీ వారికి ఉన్నాయి అని చెప్పుకుంటాం. అలాగే ఇప్పుడు మనం ఆరాధించే మన తండ్రి సమస్తము ఇయ్యగల ఐశ్వర్యవంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు ఆయన. కనుక ఆయనను కలిగి ఉన్న మనము నిశ్చయముగా విశ్వాసం అనే ఒక ఆధ్యాత్మిక అవయవాన్ని మనం అలంకరించుకోగలిగితే, అలవర్చుకోగలిగితే క్రీస్తులో నుండి ప్రతిదీ మనము పొందవచ్చును. ఆమేన్. క్రీస్తులో నుండి ప్రతిదీ మనం పొందవచ్చు. ఆయన ఐశ్వర్యవంతుడు అవుట వలన మనకేంటి లాభం అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక తండ్రి అన్నీ కలిగి ఐశ్వర్యవంతుడై ఉన్నప్పుడు సమస్తము ఆ కుమారునికి చెందును కదా. అట్లా విశ్వాసముతో ఆత్మీయత అనే వచ్చేసరికి కొంచెం విశ్వాసము కలిగి సింపుల్, ఆయన అన్నీ చేయగలడు అని
ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకు సమస్తమును ఇయ్యగలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఎవరికి ఇస్తారంట ఆయన? ప్రార్థించే వారికి, స్తుతించే వారికి. ఎవరికి ఆయన దేవుడట? ప్రార్థించే వారికి, స్తుతించే వారికి. తనను దివారాత్రములు సమయము దొరికినప్పుడెల్లా వేకువనే ఆరాధించే వారికి ఆయన ఇయ్యగలిగిన దేవుడు. అందుకే ఆ విశ్వాసాన్ని మనం ఎలా పొందుకోవాలి, ఎలా అలవరుచుకోవాలి అంటే వేకువనే లేవాలి. వేకువనే లేవాలి. మొదటి సమయం దేవునికి మనం సమర్పించాలి. పాట పాడి దేవుని మన మధ్యకు ఆహ్వానించి విశ్వాసముతో ఆయనను మనం స్తుతించటం, ఆరాధించటం ప్రారంభించాలి. ఏమని స్తుతించాలి, ఏమని ఆరాధించాలి? అయ్యా, ఈ భూమి, సకల సంపదలు, సమస్త వైభవం, ఘనత, జీవము అన్నీ నీవై ఉన్నాయి. నువ్వు సర్వశక్తి గల దేవుడవు అని పాడి స్తుతించాలి. ఆయన నామమును గొప్ప చేసి ప్రార్థన చేయాలి. నీవు గొప్పవాడవయ్యా, నీవు ఒకడవై ఉండి సమస్త ప్రపంచములను ఏలుచున్నావు. నీవే మహనీయుడవు, నీవే స్వస్థపరచువాడవు, నీవే సమస్తానికి ఆధారభూతుడవు. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా అమర్చే దేవుడవు, లేనివి పిలిచే దేవుడవు, ఉన్నవి అక్కడ ఉంచే దేవుడవు అని మనం ప్రతి మాటను బట్టి ఆయన నామాన్ని గానము చేసినప్పుడు, ఒకవేళ మీకు పాటలు రాకపోతే కేవలం గంభీరమైన ధ్వనితో మీరు దేవుణ్ణి, పరలోకమందు మీ కొరకు ఉన్న దేవుణ్ణి మీరు స్తుతించి ఆరాధించినప్పుడు అప్పుడు దేవుడు మీకు ఒక ఆత్మను మీ లోపల కలగజేస్తాడు. ఏంటి అంటే, నీకేం కావాలి? నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండగా లోపల స్పిరిట్, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడేది ఏంటంటే, నీకేం కావాలి? ఆమేన్. ఎందుకంటే స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు కనుక అప్పుడు నీ లోపటి నుండి మొదలయ్యేది ఏంటంటే, నీకేం కావాలి అని దేవుడు నేను